హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు అయితే మనము ఎయిత్ బయోసైన్స్లో మనము సిక్స్త్ లెసన్ అయినటువంటి మనకు బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ అనే పాఠం అయితే ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే అండి, దీనికన్నా ముందు మనం అన్ని క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఫ్రీగా అయితే చెప్తున్నాము. ఎలాంటి మనము యూట్యూబ్లో కాబట్టి ఎలాంటి పేయింగ్ అనేది ఉండదు. మనకు ఇంగ్లీష్ మీడియంలో ఏకైక ఛానల్ యూట్యూబ్లో ఫ్రీగా చెప్తుందంటే మనం లర్నర్ జోనే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు సపోర్ట్ చేయండి. వాట్సాప్ ఉంది అండి, మనకు వాట్సాప్లో మీకు రోజు మార్నింగ్ న్యూస్ పేపర్ అయితే పంపిస్తాం. వాటిలో నుండి మళ్ళీ మేము ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి ఇంపార్టెంట్గా ఉన్నది మళ్ళీ ఛానల్ ఉంది, దాంట్లో పంపిస్తాం. ఎందుకు అని అంటే ఈ ఛానల్లో ఉన్నటువంటి జీకే అండ్ సి వస్తాయి కదా, అవి మీరు ఒక నోట్స్లో రాసుకుంటే అది మీకు ఇంపార్టెంట్గా పరిగణించవచ్చు. సో ఈ సైకిల్ అనేది నడుస్తుంది. అలాగే యూట్యూబ్లో అనేక క్లాసెస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ ఇక్కడ కనబడుతుంది కదా, చూడండి ఒకసారి. దాంట్లో వెళ్ళి ఫాలో అవ్వండి. మీరు ఒక్కసారి ఫాలో అవ్వండి, మీకు కనబడుతుంది వాట్ ఈస్ లర్నర్ జోన్ అండ్ వాట్ ఇట్ ప్రొవైడింగ్ అనేది కనబడుతుంది. ఓకే మనము ఈరోజు అయితే సిక్స్త్ చాప్టర్ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ అయితే నేర్చుకుందాం. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటిది, వల్చర్. అలాగే మనకి ఇక్కడ పాలపిట్ట రెండు కనబడుతుంది కదా. ఓకే, వీటి గురించి అయితే మనము నేర్చుకుందాం. ఓకే, ఆఫ్టర్ అటెండింగ్ నేచర్ ప్రేయర్ సి బ్యాక్ కవర్ పేజ్. బ్యాక్లో ఒక మన టెక్స్ట్ బుక్ బ్యాక్ కవర్ పేజ్ ఒక నమస్కారంతో నేచర్ ప్రేయర్ ఉంటుంది. అది ఒకసారి చూడండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత దట్ ఈస్ కండక్టెడ్ ఎవ్రీ ఫ్రైడే ఇన్ ద స్కూల్ అసెంబ్లీ అట. ఓకే, మరి కండక్ట్ చేస్తలేరా అనేది మీరు పక్కన పెడితే అక్కడ బుక్లో ఇచ్చింది ఏంటిది, ఎవ్రీ ఫ్రైడే, గుర్తుపెట్టుకోండి. ఓకే, రాణి అండ్ హర్ ఫ్రెండ్స్ వెంట్ టు హ్యావ్ ఎ లుక్ ఎట్ బులెటిన్ బోర్డ్. లెట్ us రీడ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ వేర్ డిస్ప్లేడ్ ఆన్ ద బులెటిన్ బోర్డ్. ఇక్కడ నేను కొన్ని మాత్రం అంటే ఇంపార్టెంట్ మాత్రమే మనము టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేస్తాం. ఇంకా అన్ని మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నా ఓన్ నోట్స్, నేను రాసుకున్న ఓన్ నోట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా ఎక్కడి నుండి రాసుకున్నా, నేను టెక్స్ట్ బుక్ నుండే. ఎలాంటి ప్రైవేట్ పబ్లికేషన్స్ అనేవి లేవు. కాబట్టి జాగ్రత్తగా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము అడిగేది ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్. అది కూడా మీరు ఇవ్వలేకపోతే ఇక మీ ఇష్టం. అది ఎందుకు నేను ఇంత కరగండిగా చెప్తున్నానంటే, నేను నిజాయితీగా కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి నేను అడిగేటువంటి హక్కు నాకు ఉంది. ఓకే, తర్వాత ఎండేంజర్డ్ వల్చర్ సీన్ ఇన్ ఆదిలాబాద్ డిస్టిక్. ఇది అక్కడ పేపర్లో ఉన్నటువంటి టైటిల్. ఒకసారి చూద్దాం. ఆన్ 5th of June 2013 it was reported that critically endangered vultures were seen in Adilabad district. The numbers of vultures were going down at a fast rate due to pollutants in the area. A forest range cited them in Murliguda forest of Bijpur Mandal, now in Komrambhim, Asifabad district, and initiated conservation efforts. ఇక్కడ మనం ఓవర్గా మనం ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటిదంటే, ఈ మురళీగూడ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంది, బీజూర్ మండల్లో ఉంది. అలాగే మనకు కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉంది. ఇప్పుడు పాతది ఏంటిది, ఆదిలాబాద్ డిస్టిక్, గుర్తుపెట్టుకోండి. ఇది మనము అక్కడ చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ మనకు టెట్ డిఎస్సి. అలాగే వల్చర్స్ అనేది దేని కింద ఉంది, ఎండేంజర్డ్ కింద ఉంది. అంటే ఇప్పుడు రానున్న కాలంలో అవి కనిపించకపోవచ్చు, అవి తగ్గుతున్నాయి, వాటి యొక్క పాపులేషన్ అనేవి తగ్గుతున్నాయి. కాబట్టి అవి మనము కన్జర్వేషన్ చేయాలి అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ అవర్ స్టేట్ బర్డ్ ఈస్ పాలపిట్ట. ఎస్, అవును కదా, పాలపిట్ట. ఓకే, అవర్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ బ్లూ జే ఇండియన్ రోలర్ మీద సీటెట్లో అడగడం జరిగింది. అలాగే మనకు తెలుగు డిఎస్సి 2024లో టెట్లో 24లో ఏమని అడిగిండు, మనకు పాలపిట్టకి సంబంధించినటువంటి ఒకటి అడగడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ బ్లూ జే ఇంకా ఇండియన్ రోలర్ అని కూడా మనం పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. పాలపిట్టకి ఇంకో పేరేంటిది, లేకపోతే ఇండియన్ రోలర్కి తెలుగులో ఏమని పిలుస్తారు, ఇవి కూడా ఇట్లా అడుగుతారు, మనం చెప్పలేము కదా. ఒకటి ఏమని అడిగిండంటే స్ప్రౌట్స్ని 2024లో టెట్లో స్ప్రౌట్స్ని, ఇంకా మనము స్ప్రౌట్స్ని ఏమని పిలుస్తారని క్వశ్చన్లు ఇచ్చిండు. ఆన్సర్స్లో ఏమి ఇచ్చిండు, మొలికెత్తిన విత్తనాన్ని ఆన్సర్లు ఇచ్చిండు. అంటే చూడండి, ఒకటే మీనింగ్ తోటి ఇట్లా అడుగుతాండు. కాబట్టి మనం ఏం చేయాలి, కాన్షియస్గా నేర్చుకోవాలి. ఓకే, తర్వాత ఆల్సో నోన్ యాజ్ ఏ పాలపిట్ట యాజ్ అవర్ బర్డ్ స్టేట్. ఓకే, ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్
ఏంటిది కొరాకియస్ బెంగాలెన్సిస్. ఓకే, గుర్తుపెట్టుకోండి అది. ద బర్డ్ విచ్ వాస్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్డ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ నౌ ఈస్ ఇన్ ఎండేంజర్డ్ లిస్ట్ ఆఫ్ బర్డ్స్. ఏంటిదట, మనము ముందు ఇది చాలా అరుదుగా అంటే మనకు ఫ్రీక్వెంట్గా అరుదు అంటే ఇప్పుడు అరుదుగా కనబడుతుంది, అసలు ఇప్పుడు కనబడతానే లేదు. మనం దసరాకు పాలపిట్ట చూడాలంటాం కానీ ఆ పాలపిట్టను చూడడం మన వల్ల కాదు. అదేదో ఫోన్లో ఎవరో షేర్ చేస్తారు, ఇక దాన్నే వాట్సాప్లో తిప్పుతూ 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 చంపుతారు ఆ రోజు మొత్తం, అట్లయితుంది. ఓకే, అది ఇప్పుడు బర్డ్స్ లిస్ట్లో ఎండేంజర్ లిస్ట్లో ఉందట పాలపిట్ట. డ్యూ టు చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్, ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, ద నెంబర్ ఆఫ్ దీస్ బర్డ్స్ హ్యావ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్డ్. ఇప్పుడు మనకు బతకాలంటే ఆహారం కావాలి, వాళ్ళకు కూడా బతకాలంటే పురుగులు కావాలి కదా. పురుగులు అన్నీ మనము ఎరువులు మందులు అన్నీ చెత్తా చెదారం వేసి చంపేస్తాను. వాళ్ళు తినాలంటే అవే కదా తినాల్సినవి, అవి లేకపోతే అవి కూడా ఉంటలేవు. ఇప్పుడు టైగర్స్ బతకాలంటే వాళ్ళకి కావాల్సినవి ఏంటి, డీర్స్ జింకలు. జింకలు అంటే ఐ మీన్ ఒక జింకలు ఆ టైపు అలాంటి యానిమల్స్ కావాల్సింది. కాబట్టి ఇప్పుడు నువ్వు జింకలే లేకపోతే టైగర్ లేని నుండి వస్తాయి, అవునా కదా. సో అట్లాంటి చేంజెస్ అనేవి వచ్చినాయి మన సొసైటీలో. అలాగే దానివల్ల పాలపిట్ట యొక్క ఏంటిది మనకు సంఖ్య అనేది తగ్గడం జరిగింది. ఓకే, సో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అన్ ఇనిషియేషన్ టు కన్జర్వ్ దిస్ బర్డ్. సో గవర్నమెంట్ ఏం చేసింది, మన రాష్ట్ర పక్షిగా చూసిన కూడా మనము కొంచెమైనా మన వాళ్ళకు అటు ఇటు ఏమైనా కదలికలు వచ్చి దాన్ని బతికేయడానికి ఏమైనా కన్జర్వేషన్ చేస్తారేమో అని మనకు గవర్నమెంట్ ఏం చేసింది, రాష్ట్ర పక్షిగా ప్రకటించడం జరిగింది. వీ కెన్ కన్సర్వ్ దిస్ బర్డ్స్ బై ఇంప్లిమెంటింగ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాస్ బై హ్యావింగ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ హ్యాబిటేట్స్ ప్రాపర్లీ. మనం వీటిని ఎట్లా కన్సర్వ్ చేసుకోవాలంటే వాటి యొక్క అసలు అవి ఏం తింటాయి, ఏడ ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి కదా. ఇంటర్నేషనల్ నేషనల్ లాస్ అవన్నీ కూడా తెలుసుకొని వాటిని కన్సర్వేషన్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మళ్ళీ మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే సేమ్ దాంట్లో ఉన్నదే దీంట్లో ఉన్నది, కాకపోతే నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది మీకు మంచిగా అర్థమవుతుంది అని చేసిన. ఓకే, తర్వాత ఇక్కడ ఎండేంజర్డ్ బర్డ్స్ అంటే ఏంటి అని చూద్దాం. అంతరించిపోతున్నవి అట. అంతరించిపోతున్నవి అంటే పాపులేషన్ డిక్రీజ్గా, రేట్ ఆఫ్ పాపులేషన్ అనేది డిక్రీజ్ అవ్వడం అంటే ఒకటేసారి డిక్రీజ్ అవుతుంది. రేపు రానున్నటువంటి కాలంలో మొత్తంగా కనబడకుండా పోతాయి కదా అవి. ఓకే, తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ మీటు ఇక్కడ 2012 హైదరాబాద్లో జరిగింది. ఓకే, తర్వాత మనకి ఇక్కడ రామగుండంకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయితే ఉంది, అది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ కేస్ స్టడీ ఆఫ్ ఫారెస్ట్ ఎట్ రామగుండం చూద్దాం. 60 to 70 years బ్యాక్ Ramagundam had a dense forest with a rich heritage of wildlife. This forest extended to border areas of Mancherial. It was an abode for wild animals like tigers, leopard, deers, hyenas అంటే కొండ్రిగలు, ఫాక్సెస్, వైల్డ్ పిగ్స్ అడవి పందులు, బీర్స్, పైథాన్స్, కోబ్రాస్, పర్క్యూప్నెస్ ముళ్ళపంది, ఓల్స్, హ్యాస్, మానిటర్ లిజర్డ్స్ ఉడుములు, తర్వాత స్కార్పియన్స్, గర్మెండల్స్ లైక్ ద డెజర్ట్ స్పైడర్ ఎక్సెట్రా. ఇవంతా కూడా వీటితోటి 60-70 సంవత్సరాల ముందట ఒక రిచ్ అంటే ఏంటిది అద్భుతమైనటువంటి అడవి ఉండేదట. ఓకే, మరి ఇప్పుడు ఎట్లున్నదో చూద్దాం. ఆఫ్టర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్ ఎట్ రామగుండం యూజింగ్ కోల్ టు ప్రొడ్యూస్ పవర్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ హ్యూమన్ యాక్టివిటీస్ ఇంక్రీజ్డ్, there many buildings, roads and stone quarries have came into existence. Forest area was cleared and so several organisms started disappearing. ఇక్కడ చూడండి ఏంటిదట, థర్మల్ పవర్ స్టేషన్ వచ్చిందట ఇక్కడ రామగుండంలో. ఎందుకు వచ్చిందట, కోల్ని పవర్గా మార్చడానికి వచ్చిందట. వచ్చి ఏం చేసిందట, అక్కడ ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చిన్న చిన్న ఇక ఇండస్ట్రీ వచ్చినాక వాళ్ళ ఉండడానికి క్వార్టర్స్ ఉండాలి, వాళ్ళకు దుకాణాలు ఉండాలి, వాళ్ళకు మెడికల్ ఉండాలి, వాళ్ళకు పోలీస్ స్టేషన్ ఉంటుంది. అదంతా ఒకటి సొసైటీ, మినీ సొసైటీ అనేది అయిపోయింది. ఇప్పుడు రామగుండం అనేది ఒక పెద్ద ఊరు లెక్కన అయిపోయింది. ఊరు లెక్కన అయిపోయినప్పుడు ఆ అడవిని అంతా ఉంచుతారా, ఉంచరు. సో రోడ్స్, బిల్డింగ్స్, స్టోన్ క్వారీస్ ఇవన్నీ వచ్చుడుతోటే అక్కడ ఉన్నటువంటి ఏంటి వైల్డ్ యానిమల్స్ కానివ్వండి, అది అంత ఫారెస్ట్ ఏరియానే మొత్తం డిసపియర్ అయిపోయింది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, టఫ్ అనే ఏరియా నియర్ మంచిర్యాల్ వెరీ క్లోజ్ టు రామగుండం వాస్ వన్స్ నోన్ యాజ్ టైగర్ వ్యాలీ. ఒకప్పుడట టైగర్ వ్యాలీగా మనకు పేరు పొందిందట. షో నో సైన్స్ ఆఫ్ టైగర్ నౌ. ఇప్పుడు అసలు టైగర్సే లేవట. ఓకే, అనిమల్స్ లైక్ ఫాక్సెస్, డీర్స్ అండ్ గెర్మెండల్స్ రిజెంబల్స్ లిజర్డ్, స్పైడర్,
డిజర్ట్ స్పైడర్ ఆర్ ఆల్సో నాట్ సీన్ ఇన్ దీస్ డేస్. ఇప్పుడు కూడా కనీసం జింకలు కూడా లేవట. ఓకే, వి రేర్లీ సీ అనిమల్స్ లైక్ పైథాన్స్, కోబ్రాస్, డీర్స్, సమ్ కైండ్స్ ఆఫ్ స్కార్పియన్స్ అండ్ బియర్స్ ఇన్ ద ఫారెస్ట్. ఇక పైథాన్స్, పాములు, కోబ్రాలు ఉంటాయి కదా, అవి ఎప్పుడో ఒకప్పుడు చూస్తే అంటే కొన్నిసార్లు చూస్తుంటామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రేర్లీ. నౌ దేర్ ఆర్ సెవరల్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇన్ ద ఏరియా. సమ్ areas of less dense of forest are inhabited by animals like pythons, cobras, deers, scorpions, etc. Bears are rarely found. Peacocks have been signed recently. ఓకే, సైటెడ్ రీసెంట్లీ. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి మ్యాటర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. పికాక్స్ లవ్ ఈటింగ్ స్నేక్స్. ఇది చాలా ఇంపార్టెంట్, మన అందరికీ తెలియని విషయం ఇది. పికాక్స్ అట పాములను తినడానికి ఇష్టపడతాయట, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత WWF అంటే వరల్డ్ లైఫ్ ఫెడరేషన్. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా ఏంటి, డాటా ఆఫ్ ఎండమిక్ స్పైసెస్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్. ఓకే, అలాగే ఇదేంటిది మనకు IUWC ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వెబ్సైట్. అంటే మనకు ఈ వీటిలలో మనకు అన్నీ కూడా లభిస్తుంది. ఇది మనకు వెబ్సైట్ కింద మనం పరిగణించవచ్చు. ఓకే, తర్వాత ఈ IUWC ఏం చేసిందంటే ఒక బుక్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అదే మనకు రెడ్ డాటా బుక్ ఆర్ రెడ్ లిస్ట్ బుక్. ఇది డిఎస్సిలో అడిగారు, టెట్లో అడిగారు, మళ్ళీ కూడా అడుగుతారు, అంత ఇంపార్టెంట్ అన్నట్టు ఇది. ఓకే, తర్వాత మరి ఈ రెడ్ డాటా బుక్ ఏం చెప్తుంది అని అంటే డీటెయిల్స్ ఆఫ్ ఎండేంజర్డ్ అండ్ థ్రెటెన్డ్ స్పైసెస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫన్నా. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫన్నా అంటే అనిమల్స్. ఓకే, ఎక్కడైతే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎండేంజర్డ్గా ఉన్నాయో అంటే అంతరించిపోవడానికి సమీపంలో ఉన్నాయో వాటి యొక్క సంఖ్యల, వాటి యొక్క లీస్ట్ అయితే మనకు రెడ్ డాటా బుక్లో అయితే ఉంటుంది. ఓకే, తర్వాత రెడ్ డాటా బుక్ సింబలైజెస్ ఏ వార్నింగ్ సిగ్నల్ ఫర్ దోస్ స్పైసెస్ విచ్ ఆర్ ఎండేంజర్డ్ అండ్ టు బీ ప్రొటెక్టెడ్. ఏవైతే పోతున్నాయో వాటిని మనం సంరక్షించుకోవాలి అనేటువంటి జంతువులు కానివ్వండి, మొక్కలు ఉంటాయి కదా, అవి వీటిలలో ఉంటాయి. డిసపియర్ ఫ్రమ్ ద ఎర్త్ ఫర్ ఎవర్. ఇక అవి ఒక్కసారి అంతరించిపోయింది అనుకోండి, అది మళ్ళీ అలాంటి జంతువు అలాంటి ఒక్కనే ఉండదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి మ్యాటర్. డిఫారెస్టేషన్ మెయిన్లీ డ్యూ టు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ టు ఏంటిది అగ్రికల్చరల్ ల్యాండ్ బికేమ్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్. డిఫారెస్టేషన్ అంటే ఏంటిది, మనకు మెయిన్లీగా చూసుకున్నట్లయితే అసలు ఏంది ప్రాబ్లం ఏంటిదంటే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాన్ని అగ్రికల్చరల్ ల్యాండ్ చేస్తున్నారు. ఓకే, ఫారెస్ట్ ల్యాండ్లో ఉండేటువంటి జంతువులు, మొక్కలు ఇవన్నీ కూడా అగ్రికల్చరల్ ల్యాండ్లో పెరగవు కదా, ఉండవు కదా, కాబట్టి ఇది ఒక ప్రాబ్లం అని ఇవ్వడం జరిగింది, అంతే సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇక ఫ్లోరా అండ్ ఫన్నాకు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, లయన్, రెడ్ ఫాక్స్, సింగిల్ హార్న్ రైనా, వల్చర్, ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. ఈ నెపెన్ తీసి చూడండి. సో ఇవి మనకు ఏంటి, ఫ్లోరా అండ్ ఫన్నాకు సంబంధించినటువంటి. ఓకే, డూ యూ నో ప్లాంట్స్ అంటే ఫ్లోరా, ఫన్నా అంటే యానిమల్స్. ఆర్చిడ్, శాండ్వుడ్ ట్రీ, స్కైసెస్, రఫ్లేషియా, సర్పెంటీనియా, ఇవన్నీ కూడా ప్లాంట్స్ అంటే ఏంటి, ఫ్లోరా కింద వస్తాయి. ఇవన్నీ కూడా మనకు లిపోర్డ్, ఇండియన్ లయన్, ఇండియన్ వోల్ఫ్, రెడ్ ఫాక్స్, రెడ్ పాండా, టైగర్, వైల్డ్ కార్డ్ హెన్నా, క్రొకడైల్, టర్టైస్, పైథాన్, గ్రీన్ సీ టర్టిల్, పికాక్, గ్రేట్ ఇండియన్ బస్టెడ్ పెలికన్, గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్, గోల్డెన్ మంకీ, లయన్ టైల్, మక్యూ, నీలగిరి, లాంగర్, లోరిస్, ఇవన్నీ కూడా యానిమల్స్ కింద వస్తాయి. ఓకే, జస్ట్ టేబుల్ ఇవ్వడం జరిగింది అంతే. నెక్స్ట్ ఇక్కడ ఎండమిక్ స్పైసెస్ అంటే ఏంటిదో నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాంట్స్ ఆర్ యానిమల్ స్పైసెస్ ఫౌండ్ రెస్ట్రిక్టెడ్ టు ఏ పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ కంట్రీ ఆర్ కాల్డ్ ఎండమిక్ స్పైసెస్. ఏదైతే ప్లాంట్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, ఒక పర్టిక్యులర్ ఏరియా మాత్రమే అక్కడనే లభిస్తుంది అలాగే ఇప్పుడు మనకు డిఎస్సిలో కూడా అడిగిండు, ఏమని అడిగిండు, న్యూజిలాండ్ అడిగిండు. ఇది మనకు కంగారో. ఓకే, ఆస్ట్రేలియా. ఇప్పుడు కంగారో అనేది ఆస్ట్రేలియా మాత్రమే, ఇంక ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లభించదు. ఓకే, కివి అనేది ఏంటిది, మనకు న్యూజిలాండ్కి సంబంధించింది మాత్రమే. అలాగే మనకు భారతదేశానికి ఏముంది ఇలా అని మీకు ఏమైనా అనిపిస్తే మాకు కామెంట్ చేయండి. ఓకే, తర్వాత డూ యూ నో
ఇక్కడ చూసుకున్నట్లయితే వెస్టర్న్ ఘాట్స్ సపోర్ట్ డైవర్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వెస్టర్న్ ఘాట్స్లో అట చాలా అద్భుతమైనటువంటి అంటే ఎక్కువ బాగా ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి ఎక్కువగా అది మనకు నివసిస్తుంది వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు. ఓకే, దీస్ ఆర్ అబౌట్ 4000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ విచ్ 1500 గ్రో ఓన్లీ దిస్ ఏరియా. చూడండి, 4000 రకాలు మొక్కలు ఉన్నాయట. దాంట్లో 1500 రకాల మొక్కలు ఆ వెస్టర్న్ ఘాట్స్లో మాత్రమే పెరుగుతాయి. ఆ వెస్టర్న్ ఘాట్స్లో మాత్రమే ఉంటాయి, అవి ఎక్కడ ఉండవట, ఓన్లీ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. సో దే ఆర్ కాల్డ్ ఏంటిది, ఎండమిక్ ఆఫ్ దిస్ ఏరియా, ఎండమిక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, సో ఫార్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ ద టర్మ్ స్పీసీస్ యాజ్ endangered, extinct, etc. But the species concept doesn't include all organisms. వెరీ 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 ఇంపార్టెంట్. అన్ని ఆర్గానిజమ్స్ కట ఇవి రావు, అంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి అప్లై కావు అని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి వేటికి అప్లై అవుతాయో చూద్దాం. స్పైసెస్ కాన్సెప్ట్ అప్లైస్ టు మెజారిటీ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ దట్ ఇంటర్బ్రీడ్ అమాంగ్ దెమ్సెల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ సెక్సువల్ రీప్రొడక్షన్. ఓకే, ఏంటిదట, interbreed among themselves are capable of sexual reproduction. Many animals, flowering plants and microorganisms reproduce sexually. ఏవైతే సెక్సువల్ రీప్రొడక్షన్కి క్యాపబుల్ ఉన్నవి, అలాగే ఇంటర్బ్రీడ్ ఎమాంగ్ దెమ్సెల్స్, వాటికి అంతటా అవే ఇంటర్బ్రీడ్ అంటే సెక్సువల్, బైసెక్సువల్, యూనిసెక్సువల్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి. ఓకే, తర్వాత బట్ ఆల్ ద ఆర్గానిజమ్స్ డు నాట్ రీప్రొడ్యూస్ సెక్సువల్లీ. కొన్ని చేస్తాయి, కొన్ని చేయవు, అంటే చెయ్యవు. దేర్ ఆర్ సెవరల్ ఆర్గానిజమ్స్ దట్ ప్రొడ్యూస్ బై ఎసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ఈస్ట్ సెల్స్, హైడ్రా. ఓకే, ఎక్సెట్రా. ద స్పైసీస్ కాన్సెప్ట్ డస్ నాట్ అప్లై టు ఆల్ దిస్. గుర్తుపెట్టుకోండి, ఏమిటి, రీప్రొడక్షన్ చేయనివి వాటికి స్పైసీస్ అనము అని ఆ కాన్సెప్ట్ కింద రాదు అని ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, డూ యూ నో ఐఏఎస్ ఇన్వేసివ్ ఎలియన్ స్పైసెస్. ఓకే, వెన్ ఎలియన్ స్పైసెస్ అంటే ఏంటి, నాన్ నేటివ్ స్పైసెస్ అంటే ఇక్కడ, అంటే వాటి యొక్క పుట్టు పూర్వకాలు ఇక్కడ లేనటువంటివి అన్నట్టు. ఓకే, ఈ లోకల్, నాన్ లోకల్ అనుకోరిగా. ఓకే, ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ ఇన్వేట్స్, it spreads throughout the natural habitations and threatens biodiversity. Even transport of few species to new environment becomes invasive. Their native impacts on food security, plant, animal and human health can be extensive and substantial. Example, the Spanish flag plant. ఇగో నార్మల్గా ఓవర్గా ఏం చెప్తానంటే ఇక్కడ, ఇప్పుడు మనము నాన్ నేటివ్ స్పీసీస్ అంటే ఏంటిది, లోకల్లో ఉండేటువంటి వేరే దాన్ని ఈడపోయి పెంచుదాం, అక్కడ దాని ఫుడ్ ప్రభావితం చేస్తుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే అవి ప్రభావితం చేయక మనల్ని కూడా ఆగం చేస్తాయి అని ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తాడు. ఓకే, తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ 2-3 ఇచ్చిండు, దాంట్లో ఒకటి చూద్దాం. స్పానిష్ ఫ్లాగ్ ప్లాంట్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ ద వాటర్ హైనాజ్. ఇది మనకు ఏంటిది, ఈ వాటర్ హైనేజ్ అనేది పొల్యూటెన్కి సంబంధించి కారణం అవుతుంది. ఓకే, ఇక్కడనే ఉంది అది ప్లాంట్. ఇగో ఇది హైదరాబాద్ పీజిఎన్ గురించి కూడా నేర్చుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, మనకు మోస్ట్ ఆఫ్ ఏంటిది, నోటోరియస్ ఆఫ్ ఇన్వెన్షన్స్ ఇన్ సిటీస్ లైక్ హైదరాబాద్. ఇన్వెన్షన్ ఆఫ్ పీజియన్స్ ఏ నాన్ నేటివ్ స్పేసెస్ lead to decrease in crowds. Nowadays a city like Hyderabad lacks these natural scavengers. ఇప్పుడు ఓవరాల్గా ఏంటిది, ఇప్పుడు మనం పీజియన్ది చూసుకున్నట్లయితే మనకు ఆ పీజియన్ వచ్చి కాకులు మాయం అవుతున్నాయి. ఓకే, అవునా కదా, పీజియన్ అనేది హైదరాబాద్ది కాదు, అది మనకు ఇక్కడది లేదు, కానీ ఎవడో తీసుకొచ్చిండు, ఇక అది మొత్తం మెల్లమెల్లగా పాకింది. సో ఇది దానికి సంబంధించిన మ్యాటర్. ఓకే, ఇది సేమ్ దాంట్లో ఉన్నదే ఇది. ఓకే, తర్వాత డూ యూ నోలో చూసుకున్నట్లయితే సమ్ ఎండేంజర్డ్ యానిమల్స్ ఆర్ బ్రౌడ్ ఫ్రమ్ ద వైల్డ్ ఏరియా అండ్ రైజ్డ్ ఇన్ టు ద జూ అండ్ రిలీజ్డ్ ఇన్ టు ద వైల్డ్ ఏరియా అగైన్. ఇక్కడ ఏంటిది చూద్దాం. కొన్ని ఎండేంజర్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, ఎండేంజర్డ్ అంటే ఏంటి, అంతరించిపోయేటువంటి యానిమల్స్, వాటిని మనము వైల్డ్ ఏరియా నుండి ఎక్కడ తీసుకొస్తారు, జూలో తీసుకొస్తారు.
తర్వాత అక్కడ కొన్ని రీప్రొడక్టివ్ అయిపోతాయి కదా, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకుపోయి ఎక్కడికి, మళ్ళీ ఫారెస్ట్లో వదిలేస్తారు. ఇది ఎందుకు వదిలేస్తారంటే కొన్ని మనకు సీడ్స్ లెక్క దాచుకుంటాం కదా, కొన్ని బ్రీడ్స్ అనేవి జూలో దాచుకుంటారు అన్నట్టు. హియర్ సమ్ కన్జర్వేషన్స్ disguised as pandas feed the animal before living into the wild. It gives a natural feeling of being fed by mother and living between the pandas. They can survive without human care. పాండాస్ అట వితౌట్ హ్యూమన్ కేర్ తోటి కూడా సర్వైవ్ అవుతారట. ఓకే, ఇక్కడ నేషనల్ పార్క్ అండ్ శాంచురీ ఇచ్చాడు. మనం దీంట్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటిది అంటే జిప్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఓకే, శాంచురీ అంటే ఏంటిదో చూద్దాం. ఏ శాంచురీ ఈజ్ ఏ ప్లేస్ వేర్ కన్జర్వేషన్ ఆఫ్ స్పైసీస్ టేక్స్ ప్లేస్ విత్ an objective of allowing human activity in a limited way without affecting the habitation. శాంచురీ అంటే ఏంటిది, వాళ్ళకు మనకు ఒక కన్జర్వేషన్ అంటే స్పైసెస్ని కన్జర్వేషన్ చేస్తూ వాళ్ళకు హ్యూమన్ యాక్టివిటీ కూడా వాళ్ళకు అంటే కేరు లాగా, మళ్ళీ ఇంకా కొన్ని జంతువులు ఉంటాయి కదా వాళ్ళకు ఖచ్చితంగా కొంచెం స్కఫోల్డింగ్ లాగా చేస్తాయి కదా, దానికి లిమిటెడ్గా అంటే వాళ్ళ హ్యాబిటేషన్ని ఎఫెక్ట్ చేయకుండా వాళ్ళను సేవ చేయడమే ఈ శాంచురీ అన్నట్టు. ఎగ్జాంపుల్ పాకాల్ శాంచురీ, ఇది వరంగల్లో ఉంది. ఇది డిఎస్సి 24లో అడిగిర్రు, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ ఇచ్చిండు. ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ టెక్స్ట్ బుక్లో 1972 ఇచ్చిండండి. అది 1972 కాదు, 1973 ఏప్రిల్ 1 గుర్తుపెట్టుకోండి, ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. ఓకే, ఇండియా హ్యాస్ 60% ఆఫ్ వరల్డ్స్ టైగర్స్. ఓకే, ప్రపంచంలో 60% టైగర్స్ అంతా కూడా ఇండియాలోనే ఉంది. ఓకే, తర్వాత 2019లో 2603 నుండి 3346 ఈ మధ్యలో టైగర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనకు జీకే కానివ్వండి, సోషల్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఏం అయినా వస్తుంది. పాకాల శాంచురీ వరంగల్లో, ఇది డిఎస్సిలో వచ్చింది ఆల్రెడీ. ఓకే, సైబేరియా నుండి మనకు, సైబేరియా అంటే రష్యాలో ఉంటుంది, అక్కడ నుండి ఇండియాకు కొన్ని మనకు క్రేన్స్ అనేవి అలాగే వింటర్ సీజన్లో ఎక్కడికి వస్తాయి, మనకు ఇండియాకు వస్తాయి. ఎందుకు అనేది చూద్దాం ఒకసారి. సైబేరియన్ క్రేన్స్ టు ఎస్కేప్ ద వింటర్ అండ్ ఫుడ్ షార్టేజ్ మైగ్రేట్ ఫ్రమ్, ఇక్కడ మనకి ఇక్కడ సైబేరియా నుండి ఇండియాకి వస్తాయి. ఎందుకు, అక్కడ వింటర్కి, కోల్డ్కి, అలాగే ఫుడ్ షార్టేజ్కి తప్పించుకోవడానికి ఇండియాకి వస్తాయి. ఓకే, తర్వాత మైగ్రేటింగ్ బర్డ్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు పర్మనెంట్ బర్డ్స్ ఉంటాయి కొన్ని, వాటి జీవితకాలం మొత్తం ఆడనే ఉంటాయి. కొన్ని సీజనల్ బర్డ్స్ ఉంటాయి, అంటే మైగ్రేటింగ్ బర్డ్స్ అని కూడా మనం అంటాం. ఇప్పుడు అక్కడ వింటర్ ఆర్ సమ్మర్లో రైనీ సీజన్లో వాళ్ళకి ఫుడ్ లభించకపోతే వాళ్ళు ఏం చేస్తాయి, అక్కడ నుండి ఇటు వస్తాయి, ఇక్కడ లభించే కాడ. ఎగ్జాంపుల్ ఏంటిది, మనకి ఇక్కడ రైనీ సీజన్లో కొల్లేరు అండ్ పులికాట్ లేక్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఇవి రెండు, వాటిలలో చాలా బర్డ్స్ కూడా ఎక్కడి నుండో ఇక్కడికి వస్తాయి. ఆ బర్డ్స్ని మనం ఒక దైవంగా కూడా భావిస్తామని ఇక్కడ బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అలాగే శాంచురీస్ ఇవ్వడం జరిగింది. వీటి మీద కూడా నేను మీమ్స్ చేయడం జరిగింది. మీకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా మీరు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో రండి, వాట్సాప్లో రండి, ఈ వీడియో చూసినావు, ఈ వీడియో పూర్తి వరకు చూసినవాడు నాదుడే ఉండడు నాకు తెలిసి. ఎవరో వానికి డిఎస్సి కొట్టాలి అనే సోయి ఉన్నోడు చూస్తాడు, కొట్టనోడు ఏం చేస్తాడు, సగంలోనే వెళ్ళిపోతాడు. ఓకే, ఈ శాంచురీస్ అనేవి మీరే ఒకసారి చదువుకోండి, అంతా మీరు ఈజీగానే ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం చెప్పాలంటే కష్టం, నార్మల్గా ఒకటి తెలంగాణ చెప్తా, ఆంధ్రప్రదేశ్ మీరు చదువుకోండి. ఓకే, కవల్ శాంచురీ అనేది ఆదిలాబాద్లో ఉంది, ప్రాణహిత శాంచురీ అనేది కూడా ఆదిలాబాద్లో ఉంది, ఏటూ నాగారం శాంచురీ అనేది జయశంకర్ భూపాల్పల్లిలో ఉంది. బట్ నౌ ఈ రోజుకి 2025కి దాని యొక్క జిల్లా అనేది మారిపోయింది. అది మనకు ఎక్కడ 2025 అంటే మనకు ములుగు జిల్లాలో ఉంది, గుర్తుపెట్టుకోండి, ములుగు జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రాణహిత కూడా మనకు మంచిర్యాల, ఈ ఆదిలాబాద్ కూడా మంచిర్యాల అని మనకు మారిపోవడం జరిగింది. కాబట్టి మనము ఇలాంటివి ఇంపార్టెంట్గా మాత్రం మనకు చెప్తున్నాము, మీరు చూడాల్సిందే. ఓకే, తర్వాత పాకాల శాంచురీ వరంగల్ రూరల్, తర్వాత కిన్నెరసాని అనేది భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత టైగర్ ప్రాజెక్ట్ కరీంనగర్, మామునూరు, నాగర్ కర్నూలు ఈ మూడిట్లో ఉంది. అలాగే అక్షర ఉజ్వల పార్క్ అనేది కరీంనగర్ నడిబొడ్డున అని అంటే ఏంటిది, సిటీలోనే ఉంటుంది అది. ఓకే, తర్వాత ఇవి మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఇవి మనకు జీకేలో అడిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బయోసైన్స్లో వాడు బుక్లో ఇచ్చింది కాబట్టి నేను అడుగుతా బాబు అని అంటాడు వాడు, నువ్వు కీ ఛాలెంజ్ చేసినా కానీ
పట్టించుకోడు. ఓకే. సో, ఇది మనకు ఈ రోజుకి సంబంధించిన క్లాస్ అండి. మీరందరూ గూడా మాకు ఖచ్చితంగా సపోర్ట్ జేస్తారని అయితే అనుకుంటున్నాం. ప్లీజ్ మేమైతే ప్లీజ్ అంటాను నేను. ఎందుకు ఈ పొద్దునగా లేసి ఇదంతా కలెక్ట్ జేసి మేము ఇంకా న్యూస్ పేపర్ చదివి అవన్నీ ఒక రీసైకిల్ ఒక సైకిల్ అయిపోయింది నాకు. కాబట్టి నేను గూడా యాస్పిరెంట్ కాబట్టి నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేస్తారనే నమ్మకంతోటి ఆశిస్తున్నాను. ఓకే అండి. థాంక్ యూ.